నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో. వెరీ బర్నింగ్ హాట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎట్ దిస్ ప్రజెంట్ సిచ్యువేషన్. అమరావతిలో బిల్డర్స్ రెక్కలు వస్తున్నాయా, లేకపోతే అమరావతికి రెక్కలు వస్తున్నాయా, అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, కొత్త గవర్నమెంట్ మార్పు ఎలా ఉంటుంది అనే అంశాల మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు మొత్తం సారాంశం కావాలంటే మొదటి నుండి చివరి దాకా చూడండి. మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇటుపైన ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను సంప్రదించండి. సో రిజల్ట్స్ తారుమారు అయినాయి. అమరావతి 5 సంవత్సరాలు ఏదైతే బ్యాక్ పడిందో అది మళ్ళీ ముందుకు రావాల్సిన అవకాశం అంటే ఎంతైనా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఎలక్షన్ రిజల్ట్స్ అనూహ్యమైన మార్పులు. 164 సీట్లు టీడీపీ కూటమికి 164 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు. అంటే వైఎస్ఆర్సీపీ అపోజిషన్లో ఉండే పర్పస్ కూడా కోల్పోతుంది అనేది ఎవరూ ఊహించింది. బట్ ద టైమ్ విల్ డిసైడ్, ది పబ్లిక్ విల్ డిసైడ్, ది ఓటర్స్ విల్ డిసైడ్. మనం చేసుకున్న పుణ్యపాపాలు బట్టి మన జీవితం ఎట్లా ఉంటుందో, మనం చేసిన డెవలప్మెంట్స్ కానీ యాక్టివిటీస్ బట్టే మనం నెక్స్ట్ వస్తామో రాదు అనేది ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజలు అనుకుంటే దించుతారు, ప్రజలు అనుకుంటే దించుతారు. సో ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుకునేది బిల్డర్స్ ఎటువైపు చూస్తున్నారు. ఇంతవరకు అంత ముందున్న ఆంధ్రప్రదేశ్లో బిల్డర్స్ ఎవరైతే విజయవాడ కానీ, వైజాగ్ కానీ, తిరుపతి కానీ, గుంటూరు కానీ, అమరావతి కానీ ఎవరైతే బిల్డర్స్ డెవలపర్స్ చాలామంది వెళ్ళారో వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టేకెన్ ఎ బ్యాక్ సీట్. అంటే షిఫ్ట్ తీసుకొని నియర్ బై ఐదర్ తెలంగాణ ఆర్ తమిళనాడు ఆర్ బెంగళూరుకి షిఫ్ట్ అయిన దాఖలైన కొంతమంది ఒరిస్సా కూడా పోయారు. సో ఇది మన స్టేట్కి మంచి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మంచి పరిణామం కాదు. ఎందుకంటే మనకు రావాల్సినవన్నీ ఇంకొక గవర్నమెంట్కి ఇంకో స్టేట్కి వెళ్తుంది. అండ్ మోస్ట్లీ ఏపీ ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. చాలామంది ఇన్వెస్టర్స్ అనేది కొనుక్కొని పెట్టుకున్నారు ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్లో ఏపీ సపరేట్ అయ్యాక. తర్వాత ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, రియల్ ఎస్టేట్ గ్రోత్ లేదు అనేటప్పటికీ పీపుల్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్. మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఆర్ బిల్డర్స్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు నైబరింగ్ స్టేట్స్ అండ్ సిటీస్. ఇప్పుడు ఐ థింక్ the present situation demands that the people have to come back to their original positions, because informed politician మళ్ళీ పవర్లోకి వచ్చారు. వెరీ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అడ్మినిస్ట్రేటర్, ఐ థింక్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది సీనియర్ పొలిటీషియన్. అండ్ హీ హ్యాస్ ఆల్వేస్ ప్లేయిన్ ఎ మేజర్ రోల్ ఇన్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ పాలిటిక్స్. ఇప్పుడు కూడా చూసుకుంటే సెంట్రల్లో హవా నడిపేది ఎవరంటే మోస్ట్లీ టీడీపీ. వితౌట్ టీడీపీ కూటమి సపోర్ట్ బీజేపీ కెనాట్ ఫార్మ్ ది గవర్నమెంట్. సో వీఆర్ ఇన్ ఎ వెరీ డిమాండింగ్ అండ్ హైలీ డిమాండింగ్ సిచ్యువేషన్. నరేంద్ర మోడీ గారితో మనకు మంచి అలైన్మెంట్, స్టేట్కి మంచి శుభపరిణామం. మనం ఏది అడిగినా పట్టిందలే బంగారంలాగా మనకు కొన్ని మినిస్ట్రీలు వస్తున్నాయి. బోత్ సెంట్రల్లో కూడా మన జనసేనకి అండ్ టీడీపీకి మినిస్ట్రీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో విన్ అయిన బీజేపీ సీట్లు కూడా, అట్లనే తెలంగాణలో విన్ అయిన ఎంపీ సీట్లు కూడా మనం కొన్ని మినిస్ట్రీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొన్ని మార్పులు అవుతాయి. హోము, రక్షణ, డిఫెన్స్, ఫైనాన్స్ అనేది బీజేపీ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. బట్ మిగతా మినిస్ట్రీలో మనకు ఛాన్సులు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇవన్నిట్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న మేధస్థానాంతి ఎక్స్పీరియన్స్కి ఆయన స్టేట్ రిఫార్మ్స్ ఎలా తీసుకొస్తారు, కొత్త స్టేట్ని ఎలా బిల్డ్ చేస్తారు అనేది చాలా ఉత్కంఠమైన సిచ్యువేషన్. అందరూ ఆసక్తిగా ఎదురు చూసే పొజిషన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, సిబిఎన్ గారికి ఉన్న ముందు ఫస్ట్ ఛాలెంజ్ అంటే 12 లక్షల కోట్ల అప్పు. సెకండ్ ఛాలెంజ్ అంటే జగన్ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు ఏవైతే డిక్లేర్ చేశారో ఫాలో అవుతున్నారో 70 నుండి 80 వేల కోట్లు మేరకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మేనిఫెస్టోలో పెట్టిన దాని కాస్ట్ 1,20,000 కోట్లు. అంటే సంవత్సరాన్ని అది రెండూ కొనసాగించాలంటే 2 లక్షల కోట్లు సంవత్సరానికి, 5 సంవత్సరాలు 10 లక్షల కోట్లు. ఆల్రెడీ 12 లక్షల కోట్లు అప్పు ఉంది. 553 కోట్లు ఉన్నాయి, 17,000 గ్రామాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా చూసుకోవాలంటే అంత ఈజీ కాదండి. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేస్తారని దాని ముందే డిక్లేర్ చేశారు. అదొక శుభ పరిణామం. పబ్లిక్ ఊపిరి పీల్చుకున్నారు, హ్యాపీ. అండ్ ఎవరైతే రైతులు ధర్నా చేసి వాళ్ళ లైఫ్లు సాక్రిఫైస్ చేశారో అమరావతి కోసం, దే ఆర్ ఆల్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు ది ఫార్మ్. అండ్ ఇట్స్ గుడ్. మేజర్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం హీ మే నాట్ టేక్ మోర్ టైం. ఏపీ డెవలప్ చేసినప్పుడు కూడా ఆయన చాలా ప్లానింగ్ చేశారు. ఈరోజు కొన్ని ఇప్పటికీ ఆ సైబర్ టవర్స్ రౌండ్ బిల్డింగ్ అనేది వెరీ ఫేమస్ బిల్డింగ్. దానికంటే చాలా బిల్డింగ్లు పెద్ద వచ్చాయి, కానీ
ఎవరు ఈ బిల్డింగ్ని అయితే మర్చి బికాజ్ 1995-6 ఆ టైంలో సమ్వేర్ ఇది బిల్డప్ చేశారు. అప్పట్లో ఇది ల్యాండ్ మార్క్ బిల్డింగ్ అయింది. ఇప్పుడు దానికి మించి 100 టైమ్స్ బెటర్ బిల్డింగ్స్ వచ్చినా ఈ బిల్డింగ్ గురించి అడుగుతారు మా చుట్టాలు ఎవరు వచ్చినా. కమింగ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్, మేజర్గా అమరావతి అయితే క్యాపిటల్ అవుతుంది. ఆ క్యాపిటల్ని డెవలప్ చేస్తారు. దాంతోపాటు దగ్గరున్న విజయవాడ, గుంటూరు, తెనాలి, చిరాల, బాపట్ల, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, అట్లనే వైజాగ్, కొత్త వలస, పెందుర్తి, గోపాలపట్నం, శ్రీకాకుళం, ఎస్కోట, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనకాపల్లి, చెప్పుకుంటూ పోతే ప్రతి సిటీ కూడా పొటెన్షియల్ ఉందండి ఏపీలో. ఆ సిటీకి ఎలా ప్లాన్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తారు, కొత్త టెక్నాలజీ ఏం వాడతారు, కొత్త స్ట్రాటజీస్ ఏం వాడతారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రేట్లు అయితే ఆల్రెడీ పుంజుకున్నాయి. ఆల్రెడీ 100 నుండి 200% ఎక్కువ కోట్ చేస్తున్నారు ఓనర్స్ అనేవాళ్ళు. అది స్టెబిలైజ్ అవ్వాలి కొద్దిగా. జనరల్గా కొత్త స్టేట్, కొత్త క్యాపిటల్ వస్తున్నప్పుడు కొద్దిగా ఉత్సాహం ఉంటుంది, ఉత్కంఠ ఉంటుంది. రేట్లు కొద్దిగా ఆర్టిఫిషియల్గా పెంచేస్తారు. బట్ కొన్ని రోజులు అయితే స్టెబిలైజ్, ఏది ఏమైనటికి ఇప్పుడు ఉన్న రేట్లకి అయితే దొరకదు. డెఫినెట్గా రేట్లు ఇంక్రీజ్ అవుతాయి. సో అదొక. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్లో మంచి ఈక్వేషన్లో ఉన్నారు. పెండింగ్ ఇష్యూస్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సెంట్రల్ అనేది సాల్వ్ అవుతాయి. అట్లానే స్టేట్ క్యాపిటల్ డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ విచ్ ఇస్ కామన్ క్యాపిటల్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ. నౌ ఇట్ హెస్ బికమ్ ది సోల్ ప్రాపర్టీ ఆఫ్ తెలంగాణ. హైదరాబాద్ ఇస్ నౌ ద ఓన్లీ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ క్యాజ్ ఆఫ్ నౌ క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్ వైజాగ్, కర్నూలు, తిరుపతి ఇవన్నీ చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ మేజర్ రోల్. ఫస్ట్ ఐ థింక్ హీ విల్ ఫోకస్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లోజర్ టు ది క్యాపిటల్ అండ్ స్లోలీ హీ విల్ ఎక్స్టెండ్. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆల్సో ఇస్ గోయింగ్ టు ప్లే ఏ మేజర్ రోల్. సో మిగతా సిటీలు కూడా ఫోకస్ అవుతాయి. అండ్ మిగతా బిల్డర్స్ ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో, చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరైతే అక్కడ ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయ్యారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ రీబూస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ టు వర్కౌట్ సమ్ స్కీమ్స్, some strategies, some special economic zones, industry zones, employment, IT. He has to attract lot of NRI funding or కంపెనీస్ అనేది డెఫినెట్గా రావాలి. ఐటీలో మనం చూసుకుంటే ఐటీ రంగంలో ప్రస్తుతం మార్కెట్లోనే, యూఎస్ మార్కెట్లో రష్ ఉంది. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బీయింగ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది కంపెనీస్. నాకు తెలిసిన మిత్రులు యూఎస్లో పనిచేస్తున్నారు. అది దినదిన గణంతో ఇప్పుడు ఎవరి పేరు పింక్ స్లిప్లోకి వస్తుందని భయంతో ఉన్నారు. బట్ అబౌర్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న టాలెంట్, పొటెన్షియల్, ఎక్స్పీరియన్స్తో హీ కెన్ ఆల్వేస్ ఫుల్ ఫండింగ్ ఫ్రమ్ ఎన్ఆర్. అంతకుముందు కూడా గతంలో కూడా ఎన్నోసార్లు ఫారెన్ టూర్స్ వెళ్ళి లాట్ ఆఫ్ ఫండింగ్ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా తీసుకొస్తారని ఆశిద్దాం. ఒక్కసారి ఫండింగ్ డబ్బులు వచ్చాయంటే ఖర్చు పెట్టడం ఈజీ అండి. డబ్బులు సంపాదించడానికి మెథడ్స్ కావాలి. ఇప్పుడు హైదరాబాద్ సపరేట్ చేసిన తర్వాత కొన్ని రెవెన్యూస్లో కూడా డెఫిసిట్ వస్తుంది. కొన్ని ఏవైతే హైదరాబాద్కి చందాలు అవన్నీ తీసేసుకుంటారు, కామన్ ఏరియాస్ కొన్ని తీసేస్తారు. సో నా చంద్రబాబు నాయుడు గారు పెద్ద భారం ఏంటంటే ఫస్ట్ స్టెబిలైజ్ చేయాలి, పాత ఏం లోటుపాట్లు జరిగే చూడాలి. రెండోది ఫండింగ్ ప్లాన్ చేయాలి. మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేయాలి. నాలుగోది బిల్డర్స్ని ఇన్వైట్ చేయాలి. బిల్డర్స్కి సర్టన్ బూస్టింగ్ స్కీమ్స్ ఇవ్వాలి. బయర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్లో చూసుకోవాలి. ఇన్వెస్టర్స్కి ఏం బెనిఫిట్ వస్తుంది నెక్స్ట్ 5-10 years. ఇవన్నీ కూడా చేస్తే కానీ మన ఏపీ స్టేట్ యాజ్ ఏ హోల్ డెవలప్ కాదు. ఇవన్నీ కూడా చేస్తారనే నమ్మకం గట్టిగా ఉంది. అండ్ వెళ్ళిపోయిన ఇన్వెస్టర్స్ని, బిల్డర్స్ని బ్యాక్ తీవాల్సిన దాంట్లో ఇది ఓన్లీ ఎప్పుడవుతుందంటే అండ్ స్టేట్స్ లీడర్ ది సీఎం సిబిఎన్ గారు ఎవరైతే కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేస్తారో, ఐఎమ్ బ్యాక్ టు ది గేమ్ అండ్ ఐ విల్ సీ దట్ ద ఏపీ స్టేట్ విల్ డెవలప్ లైక్ ఎనీ అదర్ స్టేట్. అండ్ ఆయన కూడా తెలంగాణను ఉద్దేశంలో పెట్టుకొని వర్క్ చేస్తారు. తెలంగాణ పెరిగినప్పుడు ఏపీ కూడా ఎందుకు పెరగదు అనే ఛాలెంజ్ తీసుకుంటారు. ఇప్పుడు దాంతోపాటు ఆయన పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది, బీజేపీ సపోర్ట్ ఉంది. ఫండ్స్లో కానీ, ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడంలో కానీ, ఫండ్స్ కొత్త తేవడంలో, లేకపోతే రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్ ఇవన్నీ రావడంలో కూడా దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్. అది ఒక ప్లస్ పాయింట్. అంతకుముందు గవర్నమెంట్లో అది జరగలేదు. ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు సెంట్రల్లో అంత మంచి టర్మ్స్ లేదు. అట్లానే జగన్ గారు ఉన్నప్పుడు కూడా టర్మ్స్ ఉన్నా సరే అంత జరగలేదు వర్క్ ఏమి. ఎస్పెషల్లీ సంక్షేమ పథకాలు పక్కన పెడితే మిగతా అన్నింటిలో కూడా బ్యాక్లాగ్ ఉంది. ఇప్పుడు ఆ బ్యాక్లాగ్ అన్నింటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐ థింక్ సిబిఎన్ విల్ పెర్ఫామ్ అండ్ ఆయన డెఫినెట్గా ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ వాడి మొత్తాన్ని డెవలప్ చేస్తారు. డెవలప్ చేయాలని కోరుకుందాం. అండ్ దీని మీద ఇన్వెస్టర్స్కి ఇండివిజువల్ నేను సిటీ వైజ్ మాట్లాడట్లేదు, ఎందుకంటే టైం తక్కువ ఉంది. మీకు వైజాగ్లో పెట్టాలా, శ్రీకాకుళంలో పెట్టాలా, లేకపోతే అమలాపురంలో పెట్టాలనే దానికి వీ కెన్ ఆల్వేస్ డిస్కస్. అండ్ ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. ఐ విల్ షేర్ మై ఎక్స్పీరియన్స్
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే వీ విల్ గైడ్ ఏ ప్లేస్ ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎన్ని సంవత్సరాలు రెట్టింపు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు 5 times అవుతుంది మీకు గైడ్ చేయగలుగుతాం. ద మెయిన్ మోటో ఫర్ మీ ఈజ్ టు సీ దట్ ఇన్వెస్టర్స్ హ్యావ్ సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ good appreciation in less time. Thank you very much.